వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ప్రజెంట్ మనం ఉన్నది కరీంనగర్ సిద్దిపేట హైదరాబాద్ హైవే అని కూడా అంటారు. ఈ హైవే కనుక చూసుకున్నట్టయితే ఈ హైవేలోనే మనకి ఇది కొమరవెల్లి కమాన్, మీరు అక్కడ చూస్తారు కదా, అది వచ్చేసి మన కొమరవెల్లి కమాన్. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 3 కిలోమీటర్స్ దూరంలో మనకి ఒక అగ్రికల్చర్ ల్యాండ్ అయితే తీసుకొని వచ్చాను. ఒకటి వచ్చేసి ఎకరం 12 గుంటలు ఉంటుంది మనకు అగ్రికల్చర్ ల్యాండ్ కనుక చూసుకున్నట్టయితే. కంప్లీట్గా మనకు ఆ అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి ప్రజెంట్ అందులో మనకైతే డ్రాగన్ ఫ్రూట్ తోట కూడా నడుస్తుంది అన్నమాట. ఇదే రోడ్డు కనెక్టివిటీ నుంచి అయితే మనం అగ్రికల్చర్ ల్యాండ్ వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కమాన్ నుంచి స్ట్రైట్గా లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనకి ఇదే కమాన్ అక్కడ కనుక చూసుకున్నట్టయితే కొమరవెల్లి రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి జస్ట్ 3 to 5 minutes డ్రైవే ఉంటుంది. 3 నుంచి 4 కిలోమీటర్ల లోపే మనకు అగ్రికల్చర్ ల్యాండ్ వస్తుంది అన్నమాట. ఇదైతే మనం ఒకసారి వెళ్దాము, అక్కడ ఏ విధంగా ఉంది డ్రాగన్ తోట ఏంటో చూపెడతాను పదండి. అంటే మనం ఉన్నది కొమరవెల్లి, అటు కనుక చూసుకున్నట్టయితే కొమరవెల్లి టెంపుల్ ఉంటుంది అన్నమాట. ఆ చెట్లు దాటగానే మన కొమరవెల్లి టెంపుల్, ఇది కొమరవెల్లికి వెళ్ళే రోడ్డే అన్నమాట. ఇక్కడ నుంచి చేరేల చాలా దగ్గర కదా. ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా మన లొకేషన్ నుంచి మనకు ఏదైతే కరీంనగర్ కమాన్, ఏదైతే మన కొమరవెల్లి కమాన్ ఒకటి వస్తుందో, సిద్దిపేట కరీంనగర్ హైవే అంటారు, హైదరాబాద్కి వెళ్ళేది. అది మొత్తం వచ్చేసి ఎకరం 12 గుంటలు ఉంటుంది. కంప్లీట్గా డ్రాగన్ ఫ్రూట్స్ అయితే పెట్టిర్రు అనమాట. ఇందులో కనుక చూసుకున్నట్టయితే మనకు ఇటువైపు కూడా చూడొచ్చు. కంప్లీట్గా కనుక చూసుకున్నట్టయితే రోడ్డు విడ్త్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. అండ్ మొత్తం ప్రీకాస్ట్ వాల్స్ కూడా వేశారు ఇందులో. దీనికి సపరేట్గా ట్రాన్స్ఫారము ఇవన్నీ కూడా ఉన్నాయి. అంతేకాదు ఇటు కూడా మీరు మొత్తం చూసుకున్నట్టయితే కంప్లీట్గా అట్ లాస్ట్ వరకు కూడా మనకు మొత్తం ప్రీకాస్ట్ వాల్స్ తోటి కంప్లీట్గా డెవలప్ చేశారనమాట. ఇందులో కావాలి అని అంటే ఇప్పుడైతే ప్రజెంట్ డ్రాగన్ తోట ఉంది. మనం ఫ్యూచర్లో ఏదైనా మామిడి తోట పెట్టుకొని చిన్న ఫామ్ హౌస్ కట్టుకున్నా కానీ ఫ్యూచర్లో చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా చాలా నీట్గా ఉంటుంది. చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది. మంచి రోడ్, డాంబర్ రోడ్ కూడా చూడొచ్చు. మంచి డాంబర్ రోడ్ ఫేసింగ్లో ఇలాంటి బిట్స్ దొరకడం చాలా కష్టము. ప్రజెంట్ కనుక చూసుకున్నట్టయితే ఇది కనెక్టివిటీ పరంగా ఆ కొమరవెల్లి మెయిన్ కమాన్ నుంచి కొమరవెల్లి టెంపుల్ నుంచి అయితే అట్ లాస్ట్లో మనకు టెంపుల్ ఉంటుంది. టెంపుల్ నుంచి ఒక 1 కిలోమీటర్ లోపే మనకి ఇది ఉంటుంది. టెంపుల్ దగ్గర నుంచి కనుక లోపల చుట్టూ మామిడి చెట్లు, మధ్యలో డ్రాగన్ తోట పెట్టిన అనమాట. దీని చుట్టూ కూడా అట్ లాస్ట్ వరకు కూడా మనకు ఫెన్సింగ్ ఉంటుంది. రోడ్డు విడ్త్ కూడా చాలా పెద్దగా ఉంటుంది మనకు. అక్కడ కూడా చూడొచ్చు మొత్తం డ్రాగన్ ట్రీస్ ఇట్లా ఇవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయో ఈ విధంగా మనకి అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఉంటుంది. కంప్లీట్గా కనుక చూసుకున్నట్టయితే ఇది ఎకరం 12 గుంటలు ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఫిక్స్డ్ అంటే టోటల్ మొత్తం ఓవరాల్గా ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే 1,60,00,000 అయితే మనకి అగ్రికల్చర్ ల్యాండ్కి అయితే చెప్తున్నారు. ఎకరం 12 గుంటలు 1,60,00,000. కొమరవెల్లి టెంపుల్ నుంచి 1 కిలోమీటర్ మాత్రమే ఈ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. మీకు హైదరాబాదు షామీర్పేట్ కనెక్టివిటీ నుంచి కూడా చూసుకున్న మనకు జగదేవ్పూర్, కుకునూరుపల్లి ఈ రోడ్డు కనెక్టివిటీలో రావచ్చు. ఇక్కడ నుంచి కొండపోచమ్మ టెంపుల్ జస్ట్ 3 to 4 కిలోమీటర్సే కొండపోచమ్మ టెంపుల్ ఉంటుంది. ఈ రోడ్డు కనెక్టివిటీ నుంచి వెళ్ళొచ్చు, లేదు మెయిన్ కమాన్ నుంచి కూడా ఆ విధంగా కూడా వెళ్ళొచ్చు అనమాట. ఎలా వెళ్ళినా కానీ ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇందులో మీరు డ్రాగన్ తోట కూడా చూసారు కదా, ఆల్రెడీ తోట కూడా ఉంది, ఇంతకుముందు మీరు చూసారు. ఏదైతే డ్రాగన్ తోట పరంగా కూడా మన క్రాప్ కూడా మంచిగానే వస్తుంటుంది. చుట్టూ మామిడి చెట్లు కూడా ఉంటుంది. ఫామ్ హౌస్ కూడా పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది అనమాట. ఫామ్ హౌస్ పర్పస్లో కూడా యూజ్ చేసుకునే వాళ్ళకైతే ది బెస్ట్ ఉంటుంది. లేదు రెంట్ పర్పస్లో చిన్న ఫామ్ హౌస్ కట్టుకున్నా కానీ వీకెండ్లో కొమరవెల్లి టెంపుల్కి వచ్చే వాళ్ళ కోసం ఫామ్ హౌస్ ఇచ్చినా కానీ మనకు చాలా బాగుండే విధంగా మనకి ల్యాండ్ అయితే ఉంటుందన్నమాట. చూసారు కదా, టోటల్గా కనుక ఈ విధంగా ఉంటుందన్నమాట. మంచి డ్రాగన్ తోట కనుక చూసుకున్నట్టయితే కొమరవెల్లి ఈ ఏరియాలో అగ్రికల్చర్ ల్యాండ్స్ కనుక చూసుకున్నట్టయితే మంచి ఇట్లా డాంబర్ రోడ్డుకు ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్లు బిట్లన్నీ 1.5-2 కోట్ల పైనే చెప్తున్నారు ఎకరానికి కనుక చూసుకున్నట్టయితే. అలా చూసుకున్నట్టయితే మనకు ఇది ఎకరం 12 గుంటలు, చుట్టూ వాల్ ఫెన్సింగ్ ఇచ్చారు, క్లియర్ టైటిల్, మంచి డాక్యుమెంటేషన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. లోపల డ్రాగన్ ఫ్రూట్ తోట, చుట్టూ మామిడి చెట్లు, బోరు ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. ఈ అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది, మా నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఈ ఏరియాలో మంచి మంచి అగ్రికల్చర్ ల్యాండ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.